సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి వేధించిన కేసులో సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్లను అరెస్టు చేస్తామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు. వర్రా రవీందర్ రెడ్డి విచ్చలవిడిగా షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడం వెనుక అవినాష్ రెడ్డి, ఆయన పిఏ రాఘవరెడ్డి ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్న డీఐజీ ప్రవీణ్తో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. తెలుగుదేశం పార్టీ అగ్రనేతలతో పాటు షర్మిల, సునీత పైన కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించినటువంటి వర్రా రవీందర్ రెడ్డిని ఎట్టకేలకు కడప పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు కూడా తరలించారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ వర్రా రవీందర్ రెడ్డి ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వెనుక కుట్ర కోణం ఎట్లా దాగి ఉందనుకుంటున్నారు? ఈ యొక్క అసభ్యకరమైన పోస్టులన్నింటికి కూడా ఇదొక ఇండస్ట్రియల్ స్కేల్లో జరిగిందండి. పీవీసీ కాంప్లెక్స్ చెప్పినాం కదా తాడేపల్లిలో, అందులో 3వ ఫ్లోర్లో కేంద్ర కార్యాలయం ఉండేది. అది సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో అది నడిచేది. అక్కడ ఇంకా కొంతమంది ఉండేవాళ్ళు, అలాగే ఒక 200 మంది వరకు దానిలో ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. 400 హ్యాండిల్స్ కలిగి ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా. అందులో 40 హ్యాండిల్స్ ముఖ్యంగా అసభ్యకరమైన బూతు ప్రవచనాలు, బూతు సూక్తులు, బూతు పురాణాల్లో సిద్ధహస్తులుగా ఉన్నారు. సో ఇప్పుడు ఇతని యొక్క విచారణలో మనం అన్నీ కూడా ఒక కూలంకషంగా అన్నింటినీ ఒక తాటి మీద తీసుకురావడం జరిగింది. ఈ కేసులో పులివెందుల కేసులో వర్రా రవీందర్తో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి కూడా ఎస్సీ అట్రాసిటీ కింద, ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. అంటే వాళ్ళ పాత్ర ఏంది దీనిలో ప్రధానంగా? ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఏంటంటే, కొంతమంది ఈ పోస్టులు పెట్టిన సమయంలో ఎందుకు అట్లా పెడతావు, ఎస్పెషల్లీ మందకృష్ణ మాదిగ మీద పెట్టడం జరిగింది. ఎందుకు ఇట్లా పెడతావు, ఇదే మీకు ఆ భాష నేను చెప్పలేను. ఎందుకు మా వాడి మీద ఎట్లా పెడతావు, తప్పు కదా అని అడిగితే ఏంద్రను అని కులంతో దూషించారు. దాని మీద కేసు పెట్టి దాంతోపాటు ఇదంతా కూడా వస్తుంది. అంటే ఈ వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా ఏళ్ల తరబడి ఉద్యోగం చేశారు. తర్వాత అవినాష్ రెడ్డి దగ్గర అంటే వాళ్ళ ఆదేశాలు ఇతని మీద ఏమైనా ప్రభావం చూపాయనుకోవచ్చా? అవి మనం చెప్పలేమండి. ఇప్పుడు వాళ్ళకి ఆప్తుడు అండ్ ఈ యొక్క కంటెంట్ పెట్టినందుకు ఇతనికి నెలరిచ్చే ముందు 8,000 వచ్చేది. ఎలక్షన్ రిజల్ట్స్ వరకు కూడా 13,000 రూపాయలు ఇతను నెలకి వాళ్ళ నుంచి ఆర్థిక లబ్ధి పొందేవారు. అదైతే అంతవరకు మనం చెప్పగలుగుతాం. అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి ద్వారా కానీ ఎక్కువ పోస్టులు ఇతను తీసుకొని సోషల్ మీడియాలో ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అనేది అది ఎట్లా చెప్తారు? ఈయన వాంగ్మూలంలో చెప్పారండి. మనం దాన్ని ఇప్పుడు రాఘవరెడ్డిని విచారించి దాని ఫర్దర్ మనం చేపట్టాల్సి ఉంది. అవినాష్ రెడ్డి ద్వారా సునీత, షర్మిల పైన కూడా పోస్టులు పెట్టామంటున్నారు. అది దాని వివరాలు అదేనండి. ఇప్పుడు ఇతన్ని మనం పోస్టుల గురించి మనం ఇతను విచారిస్తుండగా ఈ పోస్టులు అడిగితే నేనే పెట్టాను, రాఘవరెడ్డి ఇచ్చాడు నాకు. రాఘవరెడ్డికి ఎవరు ఇచ్చారంటే అవినాష్ రెడ్డి ఇచ్చాడు. మరి నువ్వు చూసావంటే నేను 1-2 సార్లు అవినాష్ రెడ్డి ఇట్లా రాఘవరెడ్డికి సోషల్ మీడియా పోస్టులు డిక్టేషన్ ఇస్తుంటే చూసేవాడు, అతను నోట్ చేసుకుని వచ్చి మాకు ఇచ్చేవాడు అని చెప్పడం జరిగింది. దాని మీద ఫర్దర్ ఇంకా విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ కేసులో సజ్జల భార్గవరెడ్డి A2 ఉన్నాడు, అర్జున్ రెడ్డి A3 ఉన్నాడు. వాళ్ళని ఎప్పుడు లోపల పట్టుకునేటువంటి వాళ్ళందరూ అసలు పరారీలో ఉన్నారని తెలిసింది. ప్రయత్నిస్తామండి. అంటే వాళ్ళు ఇక్కడ ఉండరు కదా, హైదరాబాద్, లేకపోతే వాళ్ళు కొంచెం పెద్ద సంపన్నులు కదా, దేశ విదేశాల్లో గాలిలో పయనిస్తుంటారు. కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. దానికి ఇంకా మనకి మెయిన్ వాళ్ళు కూడా సహకరించాలి. వాళ్ళు ఎక్కడ నిత్యం వాళ్ళ యొక్క లొకేషన్స్ ట్రాక్ చేసిస్తే మనం తప్పకుండా పట్టుకుంటాం. ఈ కేసులు ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం? మొత్తం అందరినీ చేస్తామండి. దీనిలో ఉన్న మెయిన్ కుట్రలో ముఖ్య పాత్రధారులైనటువంటి వాళ్ళు అందరినీ అరెస్ట్ చేస్తాం. ఇది డీఐజీ కోయ ప్రవీణ్ గారు చెప్తున్నారన్నమాట. ఈ సామాజిక మాధ్యమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి అధికార పార్టీ నేతలే లక్ష్యంగా బూతు పునారంతో కూడినటువంటి పోస్టులు, అసభ్యకరమైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలతో పోస్టులు పెట్టినటువంటి వర్రా రవీందర్ రెడ్డి కేసులో ఈ కుట్ర కోణాన్ని ఛేదించడానికి ఇందులో పాత్రధారులైనటువంటి వారందరినీ కూడా అరెస్టు చేయడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందనేటువంటి అభిప్రాయాన్ని డీఐజీ కోయ ప్రవీణ్ వ్యక్తం చేశారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.